సినిమాలు ఎలాంటి సినిమాలు చూస్తుంటారు మీరు? నాకు ఎక్కువ మా గ్యాంగ్స్టర్ సినిమాలు అంటే ఇష్టం సార్. సత్య, రామ్ గోపాల్ వర్మ సత్య అండ్ గాడ్ ఫాదర్, అవును, ది గాడ్ ఫాదర్ ఇట్లాంటి సినిమాలు అంటే బాగా సర్కార్. ఇట్లాంటివి అంటే బాగా ఇష్టం. క్రైమ్ మూవీస్ ఇష్టం, ఉమ్, కామెడీ కూడా ఇష్టం. ఉమ్, కామెడీ చూడనని కాదు, ఎక్కువ ఇష్టం ఇవని చెప్తున్నా. ఫస్ట్ అంటే లిస్ట్ వేస్తే ఫస్ట్ ప్లేస్ లో ఇవి ఉంటాయి, సెకండ్ ప్లేస్ లో కామెడీ ఉంటాయి, థర్డ్ ప్లేస్ లో ఫ్యామిలీ మూవీస్ ఉంటాయి. బ్రహ్మానందం గారు అంటే అంత ఇష్టం కదా, కలిసారు ఎప్పుడైనా? కలవాలి సార్, ఒకసారి కలిస్తే బాగుంది. మీకు ఇష్టమైన ఈ జర్నీలో మీకు ఇష్టమైన యాక్ట్రెస్ ని ఎవరిని కలిసే అవకాశం వచ్చింది? ఇప్పటి వరకు అయితే వెన్నెల కిషోర్ అన్నని కలిసా, చాలా మంచిగా అనిపించింది అది. అండ్ ఆయనను కూడా, ఆయన వెన్నెల సినిమా నుంచి చూస్తున్నాము, అసలు ఎంత ఎంజాయ్ చేస్తాం ఆయన కామెడీ. ఆయనను కలిసా. తర్వాత పెద్దవాళ్ళని ఇంతవరకు అయితే ఇంకా కలవలేదు సార్, కలవాలి. కామెడీ క్యారెక్టర్లు అంటే అనగానే మీకు గుర్తొచ్చే క్యారెక్టర్లు ఏంటంటే, గుర్తొచ్చే సినిమాలు కానీ, గుర్తొచ్చే క్యారెక్టర్లు కానీ? చెప్పాను కదా సార్, క్యారెక్టర్ అంటే నాకు కాందాదా మస్తు ఇష్టం. కాందాదా పక్కన పెడితే? కాందాదా పక్కన పెడితే బ్రహ్మానందం గారి ఎన్నో ఉన్నాయి సార్. అందులో ఏవని చెప్తాం మనం. ఈ సినిమా ఉంది మన రేస్ గుర్రంలా, పాండే, అట్లాంటి అంటే వచ్చేసి ధూమచాన్స్ వెళ్ళిపోతాయి అవి. అండ్ ఆలీ గారి కామెడీ ఇష్టం, ఆలీ గారిది యమలీల అండ్ అవన్నీ. చాలా ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు బాగా ఇష్టం, కామెడీ మస్తు అనిపిస్తుంది. శ్రీలక్ష్మి గారిని భలే కామెడీ క్యారెక్టర్ భలే డిజైన్ చేస్తారు ఎస్వి కృష్ణారెడ్డి గారు, జంధ్యాల గారు. అవును సార్, జంధ్యాల, అది మన చంటబ్బాయి సినిమా మస్తు ఉంటుంది. అవును. ఏ సీన్ ఆడిషన్ చేశారు? పెళ్లి చూపుల సీన్ ఉంటది కదా, బయటకు వచ్చి అమ్మాయితోని మాట్లాడేసారు, అది తెలంగాణలోనే చేసిన ఫస్ట్. ఆయనకేమో శ్రీకాకుళం రావాలి, గురు ఒకసారి శ్రీకాకుళం ఏమన్నా మాట్లాడతావా అంటే, ఇప్పుడు శ్రీకాకుళం అంటే ఎట్లా అన్నా అని అన్నా. అంటే లేదు ఒకసారి ట్రై చేయంటే, సరే 5 minutes ఇవని ఏవో రీల్స్ చూసిన శ్రీకాకుళం, కనీసం బట్టి అన్న బట్టి చెప్దాము అని చెప్పి చూస్తే రాలా. నాకు వచ్చిన శ్రీకాకుళంలో ఇచ్చా, ఇది శ్రీకాకుళం కాదు మనోడు శ్రీకాకుళం వాడే డైరెక్టర్, ఇది శ్రీకాకుళం కాదు అని అన్నా. ఓకే అన్నా, మరి నాకైతే శ్రీకాకుళం లేదు అసలు అని అంటే, ఓకే మేము చెప్తాము అని చెప్పారు, వెళ్ళిపోయినా. కానీ భయం ఉంటది కదా శ్రీకాకుళం రాకపోవడం వల్ల ఈ ఛాన్స్ మిస్ అనుకున్నా సార్, అదైతే అనుకున్నా. ఎన్నో పోయినాయి, ఇది కూడా పోయింది. శ్రీకాకుళం అనే స్లాంగ్ మనకు రాదు, వాళ్ళు ఎందుకు తీసుకుంటారులే మనల్ని, అంత బలంగా చెప్తున్నాడు అనుకున్నా. మళ్ళీ రెండోసారి పిలిచినారు, అప్పుడు తిరువిరన్నకు చూపించిండంట, బాగా చేస్తున్నాడు ఈ అబ్బాయి, చూడు ఒకసారి ట్రై అయితే చెయ్యి అంటే రెండోసారి పిలిచినారు. రెండోసారి పిలిచి మా ఫాదర్ నన్ను కింద పడేసే, గొడవ కింద పడేసే సీన్ ఉంటుంది, అది చేయమన్నారు, అది చేసిన. ఓకే, ఎమోషన్ కూడా బాగా చేస్తున్నాడు కదా తీసుకో అని ప్రొడ్యూసర్ తిరువీరన్న చెప్పారంట. సో ఇంకా మనోడు పిలిచి, గురు నువ్వు తిరువీర్ గారు ప్రొడ్యూసర్ గారికి నచ్చినావు, నాకు కూడా నచ్చినావు, కానీ శ్రీకాకుళమే నా అబ్జెక్షన్, నువ్వు ఎట్లా దాన్ని క్రాక్ చేస్తావంటే, అన్న ఇంకొక నెల టైం ఉంది అంటున్నావు కదా, నాకు 3 వారాలు టైం ఇవ్వు, 3వ వారం వచ్చి నేను నీకు చేస్తా, నేను నీకు 3వ వారం వచ్చి చేస్తా, నీకు నమ్మకం కలిగితే పెట్టుకో అన్నా, లేదంటే ఎవరైనా శ్రీకాకుళం మాట ఇక అది మీ ఇష్టం, నేనేం చేస్తాను అని అన్నా. ఓకే గురు నువ్వు 3 వారాలు పోయి నేను అంత నేర్చుకొని ప్రాక్టీస్ చేసి వచ్చి ఇచ్చా. అప్పటికేం పర్ఫెక్ట్గా ఇవ్వలేదు సార్, ఒక 75% శ్రీకాకుళం ఇచ్చిన, ఇంత పర్ఫెక్ట్ గా కూడా రాదు. నమ్మకం వచ్చింది, ఓకే మనోడు టచ్ చేసేసిండు శ్రీకాకుళంని, ఈ మిగతాది నేను చూసుకుంటా అనే నమ్మకం డైరెక్టర్కి వచ్చింది.